అందుకని చెప్పి మేము అనుకున్నాం 400-500 పెడితే ఒక రోజు కూలి మందం, ఒక రోజు కూలికి వచ్చిన డబ్బులతో వాళ్ళు దీన్ని కొనుక్కుంటారు. ఒక సీడ్ సోయింగ్ టూల్ తయారు చేసాం, విత్తనాలు వేసేది. సో అదేం చేస్తుంది అని అంటే, నిలబడి నువ్వు వంగాల్సిన పని లేదు, మట్టిలో చేయబెట్టాల్సిన అవసరం లేదు, మళ్ళీ దాన్ని బోడ్చాల్సిన అవసరం లేదు. జస్ట్ నడుచుకుంటూ వాకింగ్ స్టిక్ ఉంటుంది కదా ఓల్డ్ పీపుల్ది, అలా ఒక చిన్న టూల్ తయారు చేసాం. ఒక 300 grams వెయిట్ ఉంటుంది. అది తయారు చేసి మల్టిపుల్ ఫార్మర్స్తో మేము టెస్ట్ చేసాం. ఫార్మర్స్ మంచిగా యూజ్ చేస్తున్నారు దాన్ని. ఇప్పుడు టైం తక్కువ అవుద్ది. ఇప్పుడు 3,500 నుంచి 4,500 సీడ్స్ చేయాలంటే ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి ఎంత టైం పడుతుంది, ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి ఒక ఉమెన్. మీరు వంగగలరా సార్? ప్రతిసారి ఇలా వంగి విత్తనాలు వేయగలుగుతారు. ఈ రోజుల్లో ఎవరు చేయలేరు. నెక్స్ట్ జనరేషన్కి వెళ్తే మీరు ఇప్పుడు మా అమ్మ తర్వాత ఇప్పుడు మా అక్కకి చెప్పామనుకో, మా అక్క వ్యవసాయం చేయదు, అరే బాబు నేను ఏదో జాబ్ చేసుకుంటాను సాఫ్ట్వేర్ ఏదో అంటారు ఎవరైనా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అందరూ ఫార్మింగ్ వదిలేస్తున్నారు చాలా మంది ఈ జనరేషన్లో. దానివల్ల ఏమవుతుందంటే కార్పొరేట్ ఫార్మింగ్ పెరిగిపోతుంది. అంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ వచ్చేసి ఒక 500-1000 ఎకరాలు లీజుకి తీసుకొని వాళ్ళు చేసి మళ్ళీ మనమే దాంట్లో కూలోళ్ళగా పనిచేయాల్సి వస్తుంది మన పేరెంట్స్.